ఇంట్లో నరదిష్టి ఎక్కువగా ఉందా? అయితే నేను చెప్పిన పరిహారాన్ని చేయండి, నరదిష్టి ఉండదు. అయితే దీనికి ముందుగా మనం కొత్త ప్రమిదలను 2 తీసుకొని బాగా శుభ్రం చేసి దానికి ఒకదానికొకటి చివర ఉంది చూసారా, ఈ చివర ఒకదానికొకటి ఎదురుగా వచ్చేటట్టు చూసుకొని దీని నిండా కల్లుప్పును పోసుకోవాలి. అంటే సాల్ట్ కాదండి, కల్లుప్పును మాత్రం ఉపయోగించాలి. ఇలా మనం అంటే 4 ప్రమిదలు తీసుకొని రెండిట్లోని మనం ఉప్పును ఇలా చేసుకొని ఉంచుకోవాలి. ఈ తరువాత మనం ఏం చేయాలంటే నిమ్మకాయని తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి ఇలా నేను చూపించాను కదా చెక్కలోని ఇక్కడ 2 లవంగాలు. లవంగం అంటే పైన మొగ్గ ఉండాలండి, మొగ్గ విరిగిపోయి ఉండకూడదు, మొగ్గలా ఉండాలి. ఇలా రెండింటిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మ చెక్కని పసుపులోను, ఒక నిమ్మ చెక్కని కుంకుమలోను అద్దాలన్నమాట. ఇదిగో ఇప్పుడు ఈ నిమ్మ చెక్క ఉంది కదా, దీన్ని నేను ఇలా పసుపులో ఇలా అద్దుతున్నాను. ఇలా అద్ది ఇలా మనం పెట్టుకోవాలి. అలాగే రెండో చెక్కని మనము కుంకుమలో అద్దుకోవాలి. ఇలా కనిపించకూడదండి, ఇంకా బాగా ప్రెస్ చేయండి. చూసారా, మనం అంటే లవంగం పెట్టినట్టు ఎవరికి తెలియకూడదు, కనిపించకూడదు. ఇలా అయిన తర్వాత రెండో ప్రమిద ఉంది కదా, దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పసుపుని కుంకుమతోని ఇలా మనము సరి చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా చిన్నపిల్లలకి అందకుండా అంటే ఇంటికి ఎదురుగా మనకి ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోని అందరికీ కనపడేటట్లు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే నరదిష్టి ఉండదు.